కర్కాటకం అబ్బా ఇప్పుడు కొంచెం మనశ్శాంతి వద్దు. అవును. ఎందుకంటే కర్కాటకానికి దిస్ పాజిటివ్ సైన్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. నేను ఇంతకు ముందు అనేవాడిని కర్కాటకం వాడు వంటగదిలో ఎడతాడండి. బ్రహ్మాండంగా చెప్పండి. అబ్బా, వినడానికి ఎంత బాగుందో అని. సో అలాంటిది కర్కాటకానికి సంబంధించి వెరీ వెరీ పాజిటివ్ సైన్. మీ లైఫ్లో ఈ సంవత్సరం డైరీలో రాసుకునే సంవత్సరం, డైరీ మెయింటైన్ చేసుకోండి ఈ ఏడాది. ఓకే. సో వెరీ వెరీ పాజిటివ్ సైన్. ఎందుచేతంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్. ఈవెన్ శని మీకు 9వ స్థానంలో ఉన్న తండ్రి నుంచో లేకపోతే అదృష్టం నుంచో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా స్టిల్ గురి యొక్క వీక్షణ శని మీద పడడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది, ఇంట్లో సోఫాలు కుర్చీలు పట్టేసుకోవడం కాదు. సోఫాల కోసం పట్టుకుందల్లా బంగారం అయిపోద్ది, నీ తమ్ముళ్ళు చూసి ఇంట్లో సోఫాలో సోఫా పట్టుకుని బంగారం అయిపోతుంది. అలా అంత జనార్దన్ రెడ్డి గారు అంత కాదు. అంటే గాలి జనార్దన్ అంత అంత అన్నం సోఫాలు అక్కర్లేదు వరకే. జస్ట్ ఈ ఏడాది ఏంటంటే నాలెడ్జ్ అనేది పనిచేస్తుంది. అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, కానీ సమయపు అంటే ఆ వచ్చిన టైం స్పేస్ని బట్టి రైట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యం అందరికీ చూడండి, చాలా స్కిల్స్ వచ్చి ఉంటాయి, టాలెంట్స్ వచ్చి ఉంటాయి, చాలామంది కష్టపడుతూ ఉంటాం అందరం. కానీ రవ్వంత అదృష్టమైనా ఉండాలంటాం కదా, కనీసం ఒక ఆవగింజంత అదృష్టం ఉండాలా అంటాం కదా. ఈ ఆవగింజ కదా మీకు గుమ్మడికంత అదృష్టం అవుతుంది. సో కర్కాటక రాశికి వెల్ అండ్ గుడ్. అన్ని రకాల పారామీటర్స్లో కూడా మీరు వైవాహిక జీవితం అనండి బాగుంటుంది, విదేశాయానం అనండి బాగుంటుంది, లేదా తండ్రి నుంచి కానీ లేదా అదృష్టరీత్యా కానీ ఇవన్నీ బాగుంటాయి.